నెక్స్ట్ వన్ NP4 ఈజ్ ఈక్వల్ టు 1680. సో n వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో NP4 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్. ఓకే, n దగ్గర నుండి 4 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ మల్టిప్లై చేసుకుంటే వచ్చేది NP4. సో మనం రైట్ సైడ్ కూడా ఇలా P4 ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే మనకి n వాల్యూ వచ్చేస్తుంది. సో మనం దీన్ని ముందుగా ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేద్దాం. సో చివరిలో 0 ఉంది కాబట్టి 10 × 168. సో 10 × 168ని 12 14 రాసుకోవచ్చు. 10 అంటే 5 2 12 అంటే 6 2 14 అంటే 7 2. సో ఈ 2లన్నీ మల్టిప్లై చేసుకున్నట్లయితే 2 2 4 4 2 8. సో 8 7 6 5. సో product of 4 consecutive integers of these 8 is the largest. Okay, so 8 × 7 × 6 × 5. సో 4 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ యొక్క ప్రోడక్ట్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగాము. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే, ఇందులో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది n. ఇవి ఎన్ని అయితే ఉన్నాయో దాన్ని మనం rగా తీసుకుంటాం. ఓకే, పెద్ద నెంబర్ n, ఇవి ఎన్ని అయితే ఉన్నాయో ఇంటీజర్స్ అనేవి దాన్ని మనం r వాల్యూగా తీసుకుంటాం. సో NP4 ఈజ్ ఈక్వల్ టు 8P4. సో రెండు కంపేర్ చేసుకున్నట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే.